ఇప్పుడు కాలం మారిపోయింది. అందుకు తగ్గట్టు సెలబ్రేషన్ స్టైల్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. పెళ్లిళ్ళు, బర్త్డేలు, యానివర్సరీ లాంటి శుభకార్యాలన్నీ ఫంక్షన్ హాల్స్ కంటే ప్రకృతి మధ్యలో ఫామ్ హౌస్ల్లో జరుపుకోవాలనే ట్రెండ్ మొదలైంది. హల్దీ, సంగీత్ వంటి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ల్లోనే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫంక్షన్ హాల్స్లో అయితే ఒక పెళ్లి పూర్తయ్యాక వెంటనే మరో పెళ్లి వేడుక మొదలవుతుంది. వచ్చిన అతిథులు సరిగ్గా ఎంజాయ్ చేయలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకే చాలా మంది తమ పెళ్లిళ్ళు, యానివర్సరీలు కుటుంబ సభ్యులతో కలిసి 3-4 రోజులు ఫామ్ హౌస్లోనే గడుపుతూ పెళ్లి వేడుకలతో పాటు రిసెప్షన్ను కూడా చేస్తున్నారు. చంద్రబాబు ఇంట్లో కూడా పెళ్లి సందడి ఉందట. అయితే ఆ పెళ్లి ఎక్కడ జరగబోతోంది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఆ కథను ఆమెను అడిగి తెలుసుకుందాం. హైదరాబాద్లో ఎటు దిక్కు పోతా అనుకుంటే అటు దిక్కు ఫామ్ హౌస్ బాగానే జాగున్నది. పార్కింగ్ వచ్చిన మా చంద్రక్క నన్నే పిలుస్తున్నట్టున్నది. నేమలి చిన్న ముద్దుగా లేదు. పందిరి తీగలు, చెట్లు, కమాన్ కట్టుడే చెట్టుతోటి కట్టినట్టు మంచిగా చేసిండు. అప్పర దేవుడా, ఓ ఈడ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఇట్లున్నది. ఓ ఎమ్మని ఏదేమైనా నీళ్ళని చూస్తే నా పానమే ఆగదు. నా అసంటోళ్ళకి అయితే ఉయ్యాల మీద కూర్చుంటే జరంత షాయి తాగాలనిపిస్తుంది. ఓ మీద పెద్ద సినిమాటాకి చేసిండ్రు. అబ్బా మంచిగా ఇదంతా కుర్చీలు వేసుకొని కూర్చోవచ్చు. డెకరేషన్ అంతా చేయించుకోవచ్చు. ఇట్లా 1, 2, 3, 4 బెడ్రూమ్లు ఉన్నాయి. ఈడ చూసే పాడబూత ఎందుకు ఏకదం ఒకటి ఉన్నది చూపిస్తపండి. ఇక స్విమ్మింగ్ పూల్లో దుంకి బాగా చలిపెట్టింది అనుకో, లేచొచ్చి ఈ బాన్ ఫైర్ కాడ మంచిగా చలి కాసుకోవచ్చు. ఇంకొక బంతికేమో బార్బిక్యూ అని కాల్చుకుంటారు కదా, చికెన్ ముక్కలని కాల్చుకొని మంచిగా తిననీకి ఆ సౌలత్ ఉన్నది. క్యారమ్ బోర్డులు అన్ని తయారు చేసి పెట్టిండ్రు. IPL చూసుకుంటా మంచిగా తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా ఫామ్ హౌస్లలో కలిసి నిమ్మలంగా ఎంజాయ్ చేయొచ్చు. లొల్లి ఉండదు, ఏముండదు. మరి ఇంత మంచి సౌలతులు ఉన్నాక దావతి చేయకుండా ఎట్లుంటారు చెప్పండి. పచ్చటి ప్రకృతిలా ఎవ్వల లొల్లి లేకుండా, ఎవడొచ్చి మన ఇంటి ముందట ఆరను కొట్టకుండా, ఓ అమ్మ మీ ఇంటి ముందట బండ్లు తీయండి అని లొల్లి పెట్టకుండా, రాత్రి 12 గంటల వరకు కూడా మనం ఆడుకుంటే కూడా ఎవ్వలు ఆపకుండా, మన సౌండ్లకు డిస్టర్బ్ అవుతున్నది అని పోలీసులకు ఫోన్లు కొట్టకుండా, బ్యాండ్లు ఎత్తుకపోకుండా ముద్దుగుంటుంది కాబట్టి, నిమ్మలంగా ఉంటుంది కాబట్టి, ఏ బాధరబాంది లేదు కాబట్టి నిమ్మలంగా దావతి వేసుకోనికే ఫామ్ హౌస్లను అందరూ వాడుకుంటున్నారు. ఇట్లా మరి ఫామ్ హౌస్లు కావాలంటే ఆడికేం చెప్తాయి. అందరికీ శనార్థులు. ఏంది చంద్రవ సడక పట్టుకొని ఎక్కడనో పోతా ఉన్నది అనుకుంటున్నారులే. యాడికి పోతలేను. మా పోరలది పేన్లు ఉన్నది. పేన్లకి ముందు దావతులన్నీ చేయాలని అంటే ఈనాడు మా అంతా ఫామ్ హౌస్లలో చేసుడు పేషన్ అయిపోయింది. మరి ఫామ్ హౌస్లలో చేయాలని అంటే మనసుంటోళ్ళు చేస్తారా? మనసుంటోళ్ళకి ఎట్లా సౌలతులు అన్నీ ఉండయా అరుచుకుందామని పోతున్నా. హైదరాబాద్లో ఫామ్ హౌస్లు అంటే మనసుంటోళ్ళు పోతే ఎంత ఖర్చు అవుతుండొచ్చు, మనం పోగలమా, ఎంత దూరం ఉంటుండొచ్చు. యోగిసొంటి అన్నీ నెత్తినొచ్చింది నాకు. అన్ని ఆలోచన చేస్తే హైదరాబాద్ చుట్టుముట్ట అంట బొగ్గ ఫామ్ హౌస్లు ఉన్నాయి. అంటే ఏమిటికి పిగర్ వాడుతున్నవి చంద్రవ్వ? నీకు హైదరాబాద్లో ఎటు దిక్కు పోతా అనుకుంటే అటు దిక్కు ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఎల్బీనగర్ దిక్కు పోతా అనుకుంటున్నావా? అటు ఉన్నాయి. ఉప్పల్ దిక్కు పోతా అంటే ఉప్పల్ దిక్కు ఉన్నాయి. ఇటు మొయినాబాద్ దిక్కు పోతా అంటే మొయినాబాద్ దిక్కు ఉన్నాయి. అటు శ్రీశైలం రోడ్డుకు పోతా అంటే అటు దిక్కు గిట్లున్నాయి. ఏం పికర్ వడకు డాజీ యాప్ అని ఒకటి ఉన్నది. ఆ యాప్లకు పోయినావనుకో నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఏమేమి సౌలతులు ఉన్నాయి, అందులో ఏమి ఇస్తారు, ఎంత ఖర్చు పడుతుంది అన్నీ ఎరకైతాయా అంటే ఆ డాజీ యాప్లకు పోతే గిడ ఒకటి ఫామ్ హౌస్ ఉన్నదా అని అంటే వచ్చిన చూస్తామంటని. ఇప్పుడు మా దావత్కు హల్దీ ఫంక్షన్ ఒకటి, మెహందీ ఫంక్షన్ ఒకటి, 2 చేస్తాము. ఈ 2 దావతులకు ఈ ఫామ్ హౌస్ సరిపోతుందా? పుసుకున మా చుట్టాలు ఒక 100-150 మంది ఎక్కొచ్చిండ్రు అనుకో, వంటలకి ఇట్లా అన్ని సౌలతులు నేను చూస్తా. ఇగో దావత్ అంటే మొదలు పార్కింగ్ కావాలి కదా. పార్కింగ్ జాగ చూడు ఉండోడికేం చీడు దాకా బాగానే జాగున్నది పార్కింగ్. ఇంకొకటి వినబడుతున్నదా మీకు? నెమలి మంచిగా పిలుస్తున్నది. వచ్చిన మా చంద్రక్క నన్నే పిలుస్తున్నట్టున్నది. నెమలి సప్పుడు ముద్దుగా వస్తున్నది. ఆడికేం చీడదాకా పార్కింగ్ చేసుకొని మంచిగా నడుచుకుంటూ వస్తే
లోపటి ఇంకొక గేట్ ఉన్నది. ఏమో చెట్లు చూడండి అమ్మ ఎంత ముద్దుగా ఉన్నాయి. ఆహా, ఏదైనా ప్రకృతి అంటారు కదా, ప్రకృతిలో ఉంటే ఆలోచననే వేరుంటుంది, ఆ ప్రశాంతతనే వేరుంటుంది. నిమ్మలం అనిపిస్తుంది పానము. పైకెంచి గీసుంటే దావతులు గీవతులు మనము మంచిగా గిట్లాంటి జాగలు వేసుకున్నాం అనుకోండి, ఇంకే ఎగ్దం ఉంటుంది. ఏమైనా ఇక్కడ పందిరి చూసిన అరుల్లా చిన్న ముద్దుగా లేదు పందిరి తీగలు చెట్లు కమాన్ కట్టుడే చెట్టుతోటి కట్టినట్టు మంచిగా చేసిండ్రు. ఇగో ఇటు దిక్కు సరస్వతి ఆకులు, ఇటు దిక్కు ఒక చెట్లు మంచిగా అనిపిస్తున్నది కదా ఇళ్ళకెచ్చి పోతుంటే. ఇది అంతా చూస్తుంటే అబ్బరా దేవుడా, ఓ ఇక్కడ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అంటారు కదా, స్విమ్మింగ్ పూల్ ఇట్లున్నది. ఓ ఎమ్మనే ముద్దుగా అనిపిస్తున్నది. ఇగో లోపలికి రాగానే మంచిగా స్విమ్మింగ్ పూల్ ఉన్నది. చూస్తున్నారా స్విమ్మింగ్ పూలు, నీళ్ళు ముద్దుగున్నాయి. అవతల బందుకు చిన్న పొరలు దుంకినా కూడా ఏం కాదు, అది మంచిగా ఉన్నది చిన్నగా బుడ్డగా. ఇవతల బందుకేమో ఇది అంత పెద్దోళ్ళ స్విమ్మింగ్ పూలు. నడిమిట్లనేమో అటు కూరలు గీరలను చూసుకుంటా పెద్ద మనుషులు ఎవరన్నా వస్తే పిల్లలను తీసుకొని ఇక్కడ నిమ్మలంగా కూర్చొని ఇంత తినొచ్చు తాగొచ్చు అన్నట్టుగా మంచిగా పెట్టిండ్రు. టేబుల్ వస్తుంది, ఇది బాగా చేసిండ్రు, రాయితోటే చేపించిండ్రు ముద్దుగా. ఒక్కరిద్దరికే కాదు ఇది, బాగానే మంది కూర్చోవచ్చు చుట్టుముట్టు మంచిగా. 1 2 3 4 5 6 ఓ 10 మంది కూర్చొని నిమ్మడంగా కూర్చొని తాగొచ్చు తినొచ్చు. ఈ పొద్దు రేపు స్విమ్మింగ్ పూల్ల కాడికి ఈ ఫామ్ హౌస్ల కాడికి పబ్లిక్ ఎట్లా వస్తున్నారు అంటే, పాపము సోమవారం నుండి శుక్రవారం దాకా పని చేస్తారు. ఆ కంప్యూటర్ డబ్బల ముచ్చట కూర్చొని అదే పని చేస్తారు. ఇక వాళ్ళకి శనివారం ఆదివారం సెలవులు దొరుకుతాయి. ఆ శనివారం ఆదివారం సెలవులు దొరికినప్పుడు ఇగో ఇట్లా ఫామ్ హౌస్ల దిక్కు వచ్చి ప్రపంచంతో సంబంధం లేకుండా, ఫోన్తోటి సంబంధం లేకుండా, ఎవరితోటి సంబంధం లేకుండా కుటుంబంతో ముద్దుగా వచ్చి ఇట్లా నిమ్మలంగా ఉండొచ్చు. కూరలను అక్కడ ఆడిపించుకోవచ్చు, వీళ్ళు ఇక్కడ కూర్చొని తినచ్చు. బాగున్నది, ఇదైతే నాకు బాగా నచ్చింది. మంచిగా ఇంత బోటి గీటి ఏమైనా తెచ్చుకోవచ్చు, తలకాయ కూర తెచ్చుకోవచ్చు, తినచ్చు. కూరలు ఇటు ఆడుకుంటుంటే ముద్దుగుంటుంది కదా. ఏదేమైనా నీళ్ళని చూస్తే నా పానమే ఆగదు. జర ఒకసారి నీళ్ళని ముట్టుకుందా ఉంది. ఇళ్ళకేంచి బయటికి వచ్చి అటు బందుకు తిరిగితే కూరలు ముద్దుగా, కూరలేంది తల్లిదండ్రులు కూడా ఈ పొద్దు రేపు ఉయ్యాలలు ఊగనికే చిన్న పిల్లలే కావాలని ఏం లేదు, నా వయసుకి గిట్లా ఊగొచ్చు. మంచి ఉయ్యాలున్నది, బాగున్నది. అక్కడ కూరలు ఆడుకుంటుంటే ఎవరు కొట్లాడుకుంటలేరు, మంచిగానే ఆడుకుంటుండ్రా. ఏం కథ ఏంది అన్నీ చూసుకోవచ్చు. నిమ్మలంగిడ ఉయ్యాల మీద కూర్చోవచ్చు. నా అసంటోళ్ళకి అయితే ఉయ్యాల మీద కూర్చుంటే జరంత షాయి తాగాలనిపిస్తుంది. ఏమైనా మురుకులు గిరుకులు ఏమైనా ఉన్నాయి అనుకో తినాలని అనిపిస్తుంది. షాయిలో మురుకులు వేసుకొని తినుడు, లేకపోతే షాయిలో డబల్ రొట్టెలు వేసుకొని తినుడు, అసలు మంచిగా ఉంటాయి ఇట్లా ఉయ్యాల కాడ కదా. ఇద్దరికి ఇట్లా కూర్చోవచ్చు, అటొకరు ఇటొకరు. బాగుంది ఉయ్యాల. ఈ పొద్దు రేపు పోరలు ఆడుకున్న మాట దేవుడెరుగు. కానీ ఏదన్నా దొరికిందంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే, కొబ్బరి చిప్ప అంటారు కదా, ఆ కొబ్బరి చిప్ప దొరికినట్టే. యాడిలో పడతాడు ఒకటి ఫోటో కొట్టుకున్నాడే, సెల్ఫీ కొట్టుకున్నాడే, అట్లా సెల్ఫీలు కొట్టుకుంటే బాగున్నది. అది ఓఎంఈడ పెద్ద సినిమాటాకి చేసిండ్రు. స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటా ఇట్లా IPL మ్యాచ్లు చూసుడు చేస్తున్నారు. మంచిగా ఉంటుంది, ఆనందం అవుతుంది. మరి మా ఊళ్ళో డబ్బటాకీస్ కూడా ఇంతకంటే చిన్నగానే ఉంటుంది, పెద్దగా ఉన్నది. ఎప్పుడైనా ఒకటి ఆలోచన చెయ్యండి. మనసు బాగలేదు అనుకోండి, నీళ్ళ కాడికో చెట్ల కాడికో, ఆకాశం పచ్చగా ఉందా, ఆకుపచ్చగా ఉందా, బులుగు రంగులు ఉందా, ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటాం. ఎందుకంటే మనసు బాగలేనప్పుడు ప్రకృతిని చూస్తేనే ఆనందం అనిపిస్తుంది. నాకైతే చిన్నగున్నప్పటి నుండి మా ఊళ్ళో చెరువు ఉంది. నాకు ఇట్లా మంచిగా నీళ్ళ కాడికి వస్తే
నీళ్ళతో ఆడుకుంటే ఏకదం అనిపిస్తుంది. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇట్లా వచ్చి నీళ్ళ దగ్గర కూర్చుంటే మనసంతా ప్రశాంతం అనిపిస్తుంది. ఎవరికైనా ఏ బాధ అనిపించినా కూడా కొంచెం సేపు నీళ్ళ కాడ పోయి కూర్చున్నారనుకో హాయిగా ఉంటుంది. ఇక పిల్లలు ఆడుతుంటే చూస్తే అయితే ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. కూరలు ఆడుతుంటే చూడబుద్ధి కాని వాళ్ళు అయితే పాప ఇష్టోళ్ళే ఇక. ఎందుకంటే కూరలు నీళ్ళతో ఆడుతుంటే మంచిగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. కూరలేని పెద్ద పెద్ద దోలే నీళ్ళ కాడికి వస్తే ఎవరు ఆగవచ్చినా ఆగదు. చూడండి ఈ నీళ్ళని చూసి తాగబుద్ధి అవుతుంది. మనము సముద్రం కాడికి ఇట్లా పోయి నీళ్ళ పక్కకు కూర్చుంటే నీళ్ళలో పోయి స్నానాలు చేసుకొని వస్తే జరసేపు ఆరాం చేయనికి మంచాలు అసుంటివి ఉంటాయి కదా, చిన్న బెడ్లు అంటారు కదా, అవి అసుంటివి కూడా ఉన్నాయి ఈడ ముద్దుగా. ఏమని మంచిగా నిమ్మలంగా కూర్చోవచ్చు. ఈడేమన్నా కొంచెం చాయికి దాగబుద్ధి అయితే పెట్టుకొని తాగచ్చు, మంచిగున్నది. ఫామ్ హౌస్ అంటే ఎట్లుంటుందో ఏమడదో అనుకున్నా కానీ వీడికి వస్తే మంచిగా అనిపిస్తున్నది. మా దావతీళ్ళు వేసుకోవచ్చు లెక్కన. ఇదంతా బాగానే ఉన్నది, కూరలకు తయారుగానికి రూములు గీములు బాగానే ఉన్నాయి. కానీ అవతల బందుకు మరి మన మండపం వేసుకోవాలన్నా, ఈ స్టేజ్ కట్టుకోవాలన్నా, చీరలు వేసుకోవాలన్నా మరి వచ్చిన వాళ్ళని కుర్చీల మీద కూర్చోబెట్టాలి కదా. పబ్లిక్ కూర్చొనికి జాగ సరిపోతుందా ఇవన్నీ చూద్దామంటని యువతల బందుకు వస్తున్నాయి. ఇక్కడ మంచిగా అనిపిస్తున్నది. వీళ్ళకి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ముత్తు ఉన్నాయమ్మ పచ్చగా. అబ్బా ఒక్కసారి ఇట్లా చూస్తే ఎంత బాగా అనిపిస్తున్నదో చూడండి. మంచిగా ఇట్లా అంతా కుర్చీలు వేసుకొని కూర్చోవచ్చు. నడుమిట్లకేంచి రానికే పోనికే తవ్వు. ఇది కొద్దిగా పిల్లగాడ వచ్చినా, పేర్లి పిల్ల వచ్చినా, హల్దీ ఫంక్షన్ చేసినా, ఏం చేసినా, చిన్న పోరలకు ఏదన్నా ఎలదావతి చేసినా, దోతిల దావతి చేసినా, ఈ పొద్దు రేపు ఆడికెంచిడికి వచ్చిందాక ఆటలు పాటలు ఇట్లా డోలీలో ఎత్తుకోదాం చూడు. గిసుంటి అన్నీ బాగా నడుస్తున్నాయి కదా, అసంటి అన్నీ చేసుకొనికే అగో ఆడికెంచి ఇడదాకా ముద్దుగా రావచ్చు. ఇందాక వచ్చినాక ఇది మంచిగా అనిపిస్తున్నది. ఈ స్టేజ్ కట్టేసిండ్రు, మళ్ళీ మనము కొత్తగా చౌకీలు తెచ్చుకొని 4 చౌకీలు అటు బందుకు 4 చౌకీలు ఇటు బందుకు వేసుకొని ఇవన్నీ వేసుడు, దాని మీద ఇంత ఎర్ర కార్పేట్ వేయించుకున్నాడు జంపకాన ఇసుంటి ఏం లేకుండా మంచిగా ఈ స్టేజ్ ఇట్లా తయారున్నది. అమ్మా పెద్ద స్టేజ్ వెనకకు బాగానే మంచిగా ఇట్లా డెకరేషన్ అంతా చేయించుకోవచ్చు మనం. ఈ స్టేజ్ ఇట్లా మంచిగా ఉన్నది. ఫామ్ హౌస్లలో అందరు ఈ మధ్య దావతులు చేస్తుండ్రు అంటే ఏందో అనుకున్నాం మా పోరలు అంటుంటే, మరి ఇంత మంచి సవలతులు ఉన్నాక దావతి చేయకుండా ఎట్లుంటారు చెప్పండి. ముద్దుగా ఈ స్టేజ్ ఉన్నది, చుట్టుముట్టు లైట్లు ఉన్నాయి మంచిగా. అది కాకుండా ఒక 400 మంది పబ్లిక్ కూర్చొనికి సరిపోయేటంత జాగున్నది. ఇంత మంచిగా చూస్తుంటే నాకైతే మా వాళ్ళ దావతి గిన్నెనే వేయాలన్నట్టు అనిపిస్తున్నది. పచ్చటి ప్రకృతిలా ఎవ్వల లొల్లి లేకుండా, ఎవడొచ్చి మన ఇంటి ముందట ఆరను కొట్టకుండా, ఓ అమ్మ మీ ఇంటి ముందట బండ్లు తీయండి అని లొల్లి పెట్టకుండా, రాత్రి 12 గంటల వరకు కూడా మనం ఆడుకుంటే కూడా ఎవ్వలు ఆపకుండా, మన సౌండ్లకు డిస్టర్బ్ అవుతున్నది అని పోలీసులకు ఫోన్లు కొట్టకుండా, బ్యాండ్లు ఎత్తుకపోకుండా, ఇవేవి లొల్లి లేకుండా బండి లేకుండా ముద్దుగా మనం ఇక్కడ దావతి చేసుకోవచ్చు. దావతి చేసుకోవాలని అంటే ఈ పొద్దు రేపు ఫామ్ హౌస్లలో ఎందుకు ఫేమస్ అయిందంటే ఇగో ఇట్లా ముద్దుగుంటుంది కాబట్టి, నిమ్మలాంగా ఉంటుంది కాబట్టి, ఏ బాధరబాంది లేదు కాబట్టి నిమ్మలాంగా దావతి వేసుకోనికే ఫామ్ హౌస్లను అందరూ వాడుకుంటున్నారు. ఇట్లా మరి ఫామ్ హౌస్లు కావాలంటే యాడికేంచి వస్తాయి? డజీ యాప్ అని ఒక యాప్ ఉన్నది, అందులో పోయి మనకి గిది మంచిగా ఉంటుందా, గిది ఇంతలో వస్తుంది అన్నీ చూసుకున్నాం అనుకో, మన పైసలకు తగ్గట్టుగా ఏది సరిపోతుంది అని చూసుకోవచ్చు. మొత్తం ఈడున్న ఫామ్ హౌస్, ఈ స్టేజీ ముందటేసే చైర్లు, అవతల బందుకున్న నీళ్ళది ప్రైవేటు వాటర్ పూలు, ప్రైవేటు థియేటర్ అంటారు కదా, అదే మనం సినిమాలు వేసుకునేది సినిమాటాక్స్, అది చుట్టుముట్టు ఉన్నాయి. ఈ రూములు పొరలు మరి బట్టలు మార్చుకోవాలి, చెయ్యాలి, కొత్త వేసుకోవాలి, ఎవరైనా పెట్టినవి మళ్ళీ మార్చుకొని రావాలి. ఇటువంటి అన్నీ ఉంటాయి. ఆడపిల్లలకు రకరకాల సౌలతులతో వస్తాయి. అక్క ఏం పికిర్ లేదన్నారు, మంచిగా అనిపించింది. చేసుకోవచ్చు మనం దావత్. దినంలో చూసినప్పటికీ ఇప్పటికీ మస్తు తేడా అనిపిస్తున్నది కదా. పొద్దుగల చూసిన
ఎంత ముద్దుగా అనిపించింది, చుట్టుముట్టు అంత మంచిగా అనిపించింది, ఒక రకంగా అనిపించింది. పొద్దునీకి అయినాక చూస్తే ఓయమ్మో దేస్తాడున్నది, ఎంత మంచిగా అనిపిస్తున్నది చూసినారులా. స్విమ్మింగ్ పూల్ ఇట్లా మళ్ళీ కొత్తగా అనిపిస్తున్నది నాకు. ఆ ఇల్లు అయితే అరే బంగారమోలు ఉన్నది, ఎంత బాగా అనిపిస్తున్నదో. ఒక పారి ఇంట్లోకి పోయి చూస్తామండి. ముద్దుగా రాగానే సోఫాలు గిఫాలు ఉన్నాయి, బాగా దినమంతా ఆడతారు కదా పోరలు గిట్లా పెద్దోళ్ళు గిట్లా. ఇక్కడ కూర్చొని గిట్లా చూసుకోవచ్చు, చిన్న పెద్దగా లేదమ్మా, ఆడికిడికి వండుకొని కూడా చూసుకోవచ్చు. నా సొంత వాళ్ళు యాస్టకి వచ్చింది అనుకో ఎక్కువసేపు కూర్చోబుద్ది కాకపోతే ఆడికిడికి కాలు చాపుకొని నిమ్మలంగా వండుకొని పోరలు ఆడుతుంటే చూసుకోవచ్చు. మంచిగా ఉన్నది, బాగా అనిపిస్తున్నది. ఎంతసేపు అంటను కూర్చుంటాము, ఎంతసేపు అంటను ఆడతాం, జరసేపు రిలాక్స్ కావాలి, జరంత విశ్రాంతి తీసుకోవాలని అంటారు కదా. విశ్రాంతి తీసుకొని మనసు రూములు చూద్దాం పండి. ఓహో మంచిగా నలుగురు తల్లి తండ్రి పిల్లలు ముద్దుగా ఫ్యామిలీ అంత ఉండనీకే. మళ్ళీ కిందగిట్లా ఎక్కమంది ఉంటే కిందగిట్లా పరుపులు వేసుకోవచ్చు, 2 పరుపులు వేసుకొని ఆడికిడికి వండబెట్టవచ్చు పిల్లలను. మీద 4 పెద్దోళ్ళు వండుకున్న కింద 4 వండుకోవచ్చు, అంత జాగా ఉన్నది మంచిగా. కింద పోర్లను కూడా ఎక్స్ట్రా పరుపులు దొరుకుతాయి కదా, అవి వేయించుకొని చూపించుకోవచ్చు ముద్దుగా. ఇట్లా 1 2 3 4 బెడ్రూమ్లు ఉన్నాయి ఈడ. మంచిగా 4 ఫ్యామిలీలు ఉండొచ్చు, ఒక మొత్తం 20 మంది ఉండొచ్చు ఇలా. అంత పెద్ద పరుపు మీద పెద్ద మంచం మీద 3 వండుకుంటాం మేమైతే. 3 6 కింద ఒక 4, ఇటు ఒక 6 కింద 4, ఆడికే అయిపోయింది 10 10 20. ఇక ఇళ్ళలో ఇట్లా సేమ్ వస్తుంటాయి. మంచిగా 25 30 మంది దాకా ఉండొచ్చు. 18 మంది 20 మంది వస్తేనంట 18,000 తీసుకుంటారట. భోజనం మనదే సుమి, కావాలంటే భోజనంకి మళ్ళీ వేరే సపరేట్ తీసుకుంటారు. కానీ 20 మంది వస్తే 18,000 అంట. 20 మంది అంత జమగుడి నెచ్చుకో ఒక 1000 వేసుకొని మోగరావచ్చు. నాకైతే మంచిగా అనిపించింది, బాగున్నది. ఫామ్ హౌస్లో 1 కాదు 2 కాదు రకరకాల సౌలతులు ఉన్నాయి. మన పూరలు పుచ్చుకున్న జురిసేపు ఆడబుద్ది ఎందుకు ఇంత మంచిగా నీళ్ళల్లో ఆడుకుంటాం, అటు చేస్తాం ఇది చేస్తాం మీ తింటి మిషి చేస్తాం, కొంచెంసేపు ఆడుకోవద్దు అనుకున్నారనుకో ఏకదం ఒకటి ఉన్నది చూపిస్తాపండి. మనం లోపలికి వచ్చి ఒక్కసారి చీకట్ల సేంద్రం ఏం చేస్తుంది అనుకున్నారు. పూరలాడ ఆడుతుంటే యువతల బందుకు వస్తే చలి పెడుతుంటే ముద్దుగా చలి కాసుకొనికే బాన్ ఫైర్ అంటారు ఇప్పుడు దీన్ని. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు క్యాంప్ ఫైర్ అని వేసుకొని ఇక కట్టలాన్ని నాడు వేసుకొని మంటలు వచ్చిన కొద్దీ ఎక్కడికైనా బయటకు పోయినప్పుడు ఇంత ఆడుకుంటా పాడుకుంటా ముద్దుగా తాక్కుంటా చేసుకుంటూ కూర్చుందరు. ఇప్పుడు దీని పేరు బాన్ ఫైరు. మంచిగా స్విమ్మింగ్ పూల్లో దుంకి బాగా చలి పెట్టింది అనుకో లేచి వచ్చి ఈ బాన్ ఫైర్ కాడ మంచిగా చలి కాసుకోవచ్చు, ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఇంత మంచిగా అనిపిస్తున్నది కదా. ఎండాకాలం కాబట్టి జర ఉడుకుడుకే అనిపిస్తున్నది, కానీ చలికాలం అయితే చాలా వెచ్చగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. బాన్ ఫైర్ చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది, పక్కకు చికెన్ బికెన్ ఏమన్నా ఉంటే తినుకుంటే ఇక్కడ చలి కాసుకుంటే మంచిగా ఉంటుంది కదా, అది ఇట్లా చూపిస్తా పండి. ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంటే ఒక బందుకు ఇంకొక బందుకు చూడండి పోరలు ముద్దుగా కూర్చొని ముచ్చట్లు పెట్టుడు తినుడు తాగుడు. ఇంకొక బందుకేమో బార్బిక్యూ అని కాల్చుకుంటారు కదా, చికెన్ ముక్కలని కాల్చుకొని మంచిగా తిననీకి ఆ సౌలత్ ఉన్నది. ఉడికినాయి తమ్మి తినుండిగా బాగానే కాలినాయి, కానీ మంచిగా చికెన్ కాల్చుకొని తింటున్నారు. బార్బిక్యూ నేషన్ అంటారు కదా అది. మళ్ళీ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉన్నది,
మళ్ళీ పక్కకు ఆడుకోనికి ప్రైవేట్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది. ఒక దిక్కు సైకిల్ గిట్లున్నది, పొరలేవాలన్న సైకిల్ దొక్కకుంటే అటు ఇటు తిరగాలనుకుంటే సైకిల్ దొక్కనికి అదొక సౌలత్ ఉన్నది. ఆ బాన్ ఫైర్ కూడా ఉన్నది. ఆడ కూర్చొని మంచిగా చలిగా వేసుకోవచ్చు. కయాకింగ్ పడవలను వేసుకొని మంచిగా ఇట్లా నదుల మీదకి ఎంచి పోతూ ఉంటారు. అది గిట్లున్నది పోరలు ఆడుకోవాలంటే. ఐపీఎల్ చూసుకుంటా మంచిగా తినుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా ఫామ్ హౌస్లకి వచ్చి నిమ్మలంగా ఎంజాయ్ చేయొచ్చు. లొల్లి ఉండదు, ఏముండదు. ఇంత మంచి సౌలతులు ఉన్న ఫామ్ హౌస్లు చూసుడు నేను ఇదే తోలుతా. కూరలు చూడండి చిన్నగా ఆడుకుంటలేరు, మంచిగా అనిపిస్తుంది. దిల్ బర్ర ఆడుకున్నామంటారు కదా, బర్ర కూర ఆడుకున్నాం అన్నట్టుగా అన్ని బాగున్నాయి. గిరంబోడ్లు అన్ని తయారు చేసి పెట్టిండ్రు. చూసిండ్రు కదా మా పిల్లగాని పెన్లు ఉన్నదా అని, హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ ఇట్లా ఉంటాయి కదా వాటి కోసం అని డాజీ యాప్లో చూసి ఇగో ఈ ఫామ్ హౌస్కి వచ్చినాయి. మీరు గిట్లా మన బడ్జెట్కి తగ్గట్టు, ఇప్పుడు చంద్రబాబు బడ్జెట్ అంటే చిన్నది, మీ బడ్జెట్ పెద్దగా ఉన్నది అనుకోండి, మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీకు పెద్ద ఫామ్ హౌస్ వస్తుంది. అట్లా డాజీ యాప్లా చూసుకోండి, మంచిగా బుక్ చేసుకోండి. ఇలా ప్లే స్టోర్లు ఉన్నది, ఇది యాప్ స్టోర్లు ఉన్నది. ఎక్కడికైనా డౌన్లోడ్ చేసుకోండి, మంచిగా చూడండి. మీ పెళ్ళికి మీ దావత్కు సంబంధించిన మంచి ఫామ్ హౌస్ మంచిగా ఒక బుట్టి బుక్ చేసుకోండి. ఇంకొక ముచ్చట చెప్దామని మర్చిపోయినా, ఇప్పుడు ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫామ్ హౌస్కి ఇట్లా మంచిగా కలకలలు ఆడాలి బుకింగ్లతో అనుకుంటే, ఆ పూరల మీద ఆడుతున్నారు కదా అట్లా ఆడుతున్నట్టు కలకలలు ఆడాలని అంటే మీరు ఇట్లా డాజీ యాప్లా అటాచ్ అయిపోయింది. ఇక మీరు మంచిగా వాళ్ళకి అటాచ్ అయిపోయినరా అంటే వాళ్ళకి వచ్చిన బుకింగ్లని మనకు వస్తాయి. మన ఫామ్ హౌస్కి ఇట్లా కలకలలు ఆడుతుంటుంది. మంచిదా, కింద నెంబర్ వస్తున్నది, ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోండి. మంచిదా శనార్థులు మళ్ళీ ముచ్చటతో మళ్ళీ కలుస్తూ చిక్కుటవుతుంది పోవాలి నమ్మ నేను ఇక.